హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా చిక్కుడుగాయ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి. ఇప్పుడు మనకి ఎక్కువగా దొరికే చిక్కుడుగాయలే కదండి. సో ఖచ్చితంగా అయితే ఇలా నా స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేయండి. చిక్కుడుగాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే నేను ఒక 1/2 కిలో చిక్కుడుగాయలను అయితే తీసుకున్నానండి. ఎప్పుడైనా చిక్కుడుగాయలు తీసుకున్నప్పుడు ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోండి. ఎందుకంటే మనకి చిక్కుడుగాయలు ఎక్కువ దుమ్ము ఉంటుంది. వాష్ చేసుకున్న తర్వాత చిక్కుడుగాయలు అనేది వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. మనకి సైడ్స్ అనేవి పీచ్ వస్తాయండి. ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం చిక్కుడుగాయల్ని మరి చిన్న ముక్కలుగా కాకుండా ఒక చిక్కుడుగాయల్ని 2 భాగాలుగా కట్ చేసుకుంటే మనకు ఉడికేటప్పటికి పర్ఫెక్ట్ గా వస్తుందండి ముక్క అనేది. మీరు చిన్న ముక్కలు అనుకోండి, మనం వేపేటప్పటికి ఇంకా ముడుచుకుపోయి చిక్కుడుగాయ అనేది అంత బాగుండదు తినేటప్పుడు. అలా అయితే ఒక చిక్కుడుగాయని 2 పోర్షన్స్గా అయితే కట్ చేసేసుకొని లోపల పురుగులు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ అయితే ఒలుచుకోండి. సో ఇప్పుడు చిక్కుడుగాయల్లో కొంచెం అంటే కొంచెమే వాటర్ పోయాలండి, ఎక్కువ పోయకూడదు. కొంచెం వాటర్ వేసేసుకొని 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను అండ్ 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి ఉప్పు పసుపు అనేది ఇలా కలిపేసుకోండి. నేనైతే ఇలా ఎగరేసుకుంటానండి ఎప్పుడు చేసినా. ఎగరేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్కసారి చిక్కుడుగాయ లేతగా ఉన్నట్టయితే 5 మినిట్స్కి ఉడికిపోతాయి. సో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకుందామండి. అప్పటికి మనకి చిక్కుడుగాయలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడైతే 1/2 కిలో చిక్కుడుగాయలకి 2 ఉల్లిపాయలు అండ్ ఒక పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల చిక్కుడుగాయ ఫ్రైలో. మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. మీకు కనుక ఫ్రై లాగా కావాలనుకుంటే ఏదైనా సాంబార్లో పప్పులు నంచుకోవాలనుకుంటే ఉల్లిపాయని స్కిప్ చేయొచ్చు. బట్ వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నానండి. దాంట్లో కొంచెం అయితే కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయలు పొడుగా కట్ చేసుకోండి వేసుకున్నట్టయితే. ఇప్పుడైతే దీంట్లో కారం కోసం అయితే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక 9 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీయకుండానే వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఎండు కొబ్బరి అనేది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. 1/2 ఎండు కొబ్బరిలో సగం వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఫ్రై అనేది చప్పగా అయిపోతుందండి. సో చూసుకొని వేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు. ఇప్పుడు దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. చిక్కుడుగాయలకి ఎక్కువ కారం పట్టదండి, చూసుకొని వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. వేసేసుకొని కచ్చా పచ్చగా అయితే బ్లెండ్ ఇవ్వండి. ఇప్పుడైతే మనకి కారం అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం ముద్దగానే వస్తుందండి కారం అనేది, ఎందుకంటే వెల్లుల్లి ఎక్కువ వేసాం కదా. దీన్ని కొబ్బరి కారం అంటారండి. చాలా బాగుంటుంది చిక్కుడుగాయలో వేసుకుంటే. ఈలోపు మనకి చిక్కుడుగాయలు కూడా చూడండి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేసి ఉడికిపోయినాయి. సో ఈ చిక్కుడుగాయలను అయితే కొంచెం డ్రైన్ చేసుకోండి. డ్రైన్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడన్నా ఆయిల్లో వేసినప్పుడు ఏంటంటే చిందుతాయి కదా, ఒక్కొక్కసారి అంతే డైరెక్ట్గా వేసేస్తే అలా చిందకుండా ఉంటాయండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి. పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఖచ్చితంగా అయితే ఎక్కువే వేసుకోండి. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినప్పప్పు ఎక్కువ వేసుకొని ఆవాలు తగ్గించుకోండి మీకు కనుక ఆవాలు నచ్చకపోతే. ఇప్పుడు తాలింపు అనేది చూసారా అండి ఫ్రై అయింది. అలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎండుమిర్చి నంచుకుంటుంటే కూడా చాలా బాగుంటుందండి చిక్కుడుగాయలో. సో ఇప్పుడు తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసుకున్నాను. మనకి ఉల్లిపాయ అనేది లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి, మరి ఎక్కువ కాదు, లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఉప్పు అయితే వేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూసారండి ఉల్లిపాయ అనేది కరెక్ట్గా బంగారు రంగులో వచ్చింది. ఉల్లిపాయ అనేది ఇలా వేగితేనే ఈ రెసిపీకి టేస్ట్ అండి. ఇప్పుడు దాంట్లో ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలు అయితే వేసేసుకొని చిక్కుడుగాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే ఉల్లిపాయకి మంచిగా పట్టించాలండి. అలా వేపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మగ్గించుకుంటున్న తర్వాత చిక్కుడుగాయలో కారం వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడైతే మూత తీసి చూస్తే మనకి చిక్కుడుగాయ మొత్తం మగ్గిపోయి ఉల్లిపాయలో పైకి ఆయిల్ వచ్చేస్తుంది చూడండి. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో గ్రైండ్ చేసుకున్న కారం అయితే వేసుకోవాలండి. కారం అయితే చెప్తున్నాను కదండి, కొబ్బరి క్వాంటిటీ అనేది మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ కొబ్బరి వేసేనట్టయితే చిక్కుడుగాయ అనేది చప్పగా వస్తుంది ఫ్రై అనేది. సో చూసుకొని వేసుకోండి. ఫ్రై వేసిన తర్వాత మొత్తం ఆ ఫ్రైకి అయితే పట్టించాలి కారం అనేది. పట్టించేసి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేస్తే కారం మాడిపోతుంది. జస్ట్ ఆ వెల్లుల్లి ఫ్లేవర్ వేగేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది.
ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చలికాలంలో ఇలా అయితే నేను చూపించినట్టు ఇలా చిక్కుడుకాయ ఫ్రై ఇలా కారం వేసుకొని చేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. చిక్కుడుకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. నేను మీ అందరికీ యూస్ఫుల్ కంటెంటే ఇస్తున్నాను అనుకుంటున్నానండి. మన ఛానల్లో వీడియోస్ అయితే మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ డిసెంబర్ ఎండింగ్ లోపే మన ఛానల్ అనేది 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.